హలో, వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు మనం చాలా కరెంట్ టాపిక్లోకి ఇవాళ చర్చించుకుందాం. హెచ్ఎంపివి వైరస్ వర్సెస్ మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాలను డైవర్ట్ చేయడానికి హెచ్ఎంపివి వైరస్ని పట్టుకొచ్చారా? ఇది ఎంతవరకు వాస్తవం? ఈ స్కాము, హెచ్ఎంపివి స్కాము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల మందులను అమ్ముతుంది. అంతేకాకుండా దీంట్లో భయానికి ఎంతమంది చచ్చిపోతారు, ఇట్లా మొదలగు అన్ని అంశాలు కూడా ఈ కోట్లాది మంది కుంభమేళాలో ఏదైతే ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకే జరిగే మహాకుంభమేళాను డైవర్ట్ చేయడానికి, జనం రాకుండా అడ్డుకోవడానికి ఇదొక ప్రయత్నంగా చేస్తున్నారా? హెచ్ఎంపివి భయాన్ని క్రియేట్ చేస్తున్నారా భారతదేశంలో? ముఖ్యంగా శైవము, శివుణ్ణి ఆరాధించడానికి జరిగే కుంభమేళాది. ఒకవైపు ఉత్తరాది అంతా రాముని వైపు పయనిస్తుంటే, భారతదేశంలో రామ రామ జయ శ్రీరామ హైందవ సభలు జరుగుతుంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ రామరాజ్య నిర్మాణం చేయాలనుకుంటే, మరొకవైపు మహాకుంభమేళం శైవరాజ్యంలో సమానత్వము, స్వేచ్ఛ, స్త్రీకి సహభాగం, అట్లాగే సమాధుల దగ్గర శివుడు వాళ్ళ ఉండి భూమి అనేదానికి, అంటే మానవులు ఏ కోరిక లేకుండా చివరికి పోవాల్సిందే సమాధుల దగ్గరికి. కాబట్టి కోరికలు అనేటివి మనిషికి ఉండాల్సిన అవసరం లేదు. భూమి, సంపద, కార్లు, బంగ్లాలు ఏవి కూడా మన వెంట రావు. కేవలం చివరికి అక్కడే మాత్రమే మనకు శాస్త్ర నిద్ర అని చెప్పేసి ఏదైతే శైవం చెప్తుందో, ఏ శాస్త్రీయంగా మానవులు పుడతారు, అంగము లింగం ద్వారా కలయిక ద్వారా పుడతారు, ఆ విషయాలని శివాలయంలో మనం చూస్తాం. శివాలయంలో మత సామరస్యత ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇతర అన్ని మతాలు కూడా శివాలయంకి వెళ్తారు. అదే రామాలయంలో అందరూ వెళ్ళరు. అందులో మిగతా మతస్థులకు నిషేధం. వైష్ణవ ఆలయాల్లో నిషేధం. మిగతా మతస్థులకు ఒకవేళ పోవాలంటే నేను హిందువు అని డిక్లరేషన్, హైందవుని డిక్లరేషన్ ఇచ్చి పోవాలి. బట్ శివాలయాల్లో అట్లాంటి డిక్లరేషన్తో పని లేదు. ఈ భారత పోవాలని కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే శివాలయంలోకి వెళ్ళొచ్చు. ఏ మతమైనా సరే, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా సరే. ఈ మహాకుంభమేళాలో కూడా జరిగేది అదే. కేవలం అక్కడ నాగా సాధువులు మాత్రమే పోరు, అక్కడ సాధు సంతులు మాత్రమే పోరు. అన్ని రకాల మతస్థులు, కులస్థులు, అన్ని, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల ప్రజలు ఇలా మహాకుంభమేళాలు పోయి శివుణ్ణి శివా శివా అనుకుంటా, హర హర మహాదేవ అనుకుంటా, శంభో శంకర్ అనుకుంటా ప్రపంచమంతా వినిపించే విధంగా మహాకుంభమేళా స్నానాలు జరుగుతాయి. ఆ పౌర్ణమికి ఏదైతే ఇవాళ శివరాత్రి నుండి ప్రారంభమై, అంటే చీకటి నుండి ప్రారంభమై ఏదైతే సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. అది ఏదైతే ఆ రోజు జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాస్నానాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ఆ యొక్క తమ యొక్క పాపాలను ఆ గంగా నదిలో కలుపుకొని ఇక నుండి దైవారాధనలో ఉండి శైవంలో, అంటే శివుని యొక్క మొత్తం ఆయన నామస్మరణ చేసుకుంటూ ప్రపంచమంతా శైవము, శైవారాధన, శివ తత్వాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను, ఇలా స్త్రీ పురుష లింగ భేదం లేకుండా, భాషా భేదం లేకుండా అన్ని వర్గాలను సమానంగా గౌరవించే సంస్కృతి ఏదైతే ఉందో, ఆ సంస్కృతికి సింబాలిక్ అయిన శైవం ఇలా ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచ దేశాల్లో, ఈవెన్ ఇస్లాం దేశాల్లో కూడా ఏదైతే వాళ్ళు ఇవాళ ఒక ఆరాధన చేస్తారో, మక్కాలో ఉన్నది కూడా శివలింగమే ఒక ప్రసిద్ధి ఉంది. కాబట్టి ఇవాళ ఈ శైవము, శివుణ్ణి ఆరాధించే నాగా సాధువులు, ఈ దేశ మూలవాసులు, అక్కడికి వచ్చే వాళ్ళంతా ఈ దేశ మూలవాసులే ఎక్కువ శాతం. సో ఈ దేశ మూలవాసులకు పవిత్ర దైవమైన శివుడు. ఈ దేశ మూలవాసులకి ఇవాళ మొత్తం వాళ్ళ సంస్కృతి అంతా అక్కడ ఉట్టిపడుతుంది. నాగా చదువులు ఇవాళ పూర్తి స్థాయిలో దైవ జ్ఞానంలో ఉండి ఇక్కడ బట్టలు లేకుండా వస్తారు. వాళ్ళు ఎట్లా వస్తారో, ఎట్లా మాయమవుతారో ఎవరికి తెలియదు. వాళ్ళు అంతా ఆ రకంగా మొత్తం నాగా సాధువులంతా మొత్తం భారతదేశంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళంతా అక్కడికి ఆ రోజు చేరుకుంటారు. అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇవాళ కోట్లాది మంది ప్రజలు ఎక్కడ ప్రపంచంలో అంత గొప్ప మేళ ఎక్కడ జరగదు, ఒక్క ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. అది కూడా శివుని యొక్క శైవతత్వాన్ని,
శంభో హరహర శివశంకర అని చెప్పేసి అక్కడ ఎక్కడైతే మారు మోగుతుందో ఆ ఆ ఆ పుణ్యస్నానాలు జరుగుతాయో, ఆ దైవారాధన జరుగుతుందో, ఆది దేవుణ్ణి, ఆది హిందువులు, ఆది గురువు అయిన శివుని పూజించే పవిత్రమైన ప్రయాగరాజులో ఏవైతే ఇవాళ శైవానికి పుణ్యక్షేత్రంగా విరజిల్లిందో ఆ ప్రాంతంలో జరిగే ఇవాళ కుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు అక్కడికి రాకుండా, దాన్ని సక్సెస్ చేసుకోకుండా హెచ్ఎంపివి వైరస్ పేరు మీద భయపెట్టించి ఇవాళ మొత్తం ఫార్మా ప్రపంచవ్యాప్తంగా ఫార్మా మాఫియా ఏదైతే ఉందో దాని పేరు మీద అనేక మందులు తయారు చేసి ఆ మందులను ప్రజల మీద బలవంతంగా దొరికి చచ్చిపోతామనే భయానికి ఇంజెక్షన్ వేసుకొని ముందు మన కరోనాలో ఏదైతే భయంకే చచ్చిపోయారు ప్రజలు ఎక్కువగా, ఎవరు కూడా కరోనా వల్ల చచ్చిపోయింది చాలా తక్కువ, భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఇలా అదే చైనా నుండి మనం వాట్సాప్ వీడియోలలో చూస్తున్నాము, అక్కడ ఏం లేదు, అట్లాంటి వైరసే రాలేదని చెప్పేసి చైనాలో వుహాన్ నుండి చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు చైనాలో, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి ప్రాంతం చైనాలో హెచ్ఎంపివి వైరస్ బాగా విజృంభించింది. భారతదేశంలో వచ్చి 7 కేసులు వచ్చినాయి, 100 కేసులు వచ్చినాయి, పెరుగుతున్నది సస్తరు అది ఇట్లాంటి భయాన్ని క్రియేట్ చేస్తున్న ఈ మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా మొత్తం ప్రపంచంలో లక్షల కోట్ల రూపాయల మెడికల్ బిజినెస్ చేసుకోవడానికే ఇట్లాంటి వైరస్ను క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా భయంతో చాలామంది చచ్చిపోయే విధంగా డీపాపులేషన్, అంటే పేదలు, వయస్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇవాళ వైరస్ లేకపోతే నేను ఇంజెక్షన్ వేసుకోలేదని భయంతో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేవలం ఆ వైరస్ పేరు చెప్తేనే భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఎంతో మందిని, లక్షల మందిని ఇవాళ పొట్టన పెట్టుకున్న అంతకుముందు కోవిడ్ వైరస్ కానీ ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ కానీ ఇవన్నీ ఉట్టి బోకస్, ఇవన్నీ ఒక స్కామ్. కేవలము మన వంటింట్లో ఇవాళ ఇమ్యూనిటీని పెంచుకునే అనేక రకాల ఏవైతే మసాలాలు ఉన్నాయో అవి మనల్ని ఇమ్యూనిటీ పెంచుతాయి. ఏ భోజనం అయితే మనం చేస్తున్నాం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తింటున్నాము, వాటితో ఇమ్యూనిటీ వస్తుంది. ఇట్లాంటి జబ్బులు ఏం రావు. ప్రతి కాలంలో, చలికాలంలో ఖచ్చితంగా వైరస్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాలుగా ఈ ప్రకృతి పుట్టినప్పటి నుంచి వెళ్ళి కోట్లాది సంవత్సరాలుగా ఆ వైరస్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది. అది కొన్ని రోజులు జలుబుగా ఉంటుంది, పోతుంది. ప్రతి మానవ సహజంగా అది ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా అది ఉంటుంది, కేవలం భారతదేశంలోనే కాదు. కాబట్టి ఇట్లాంటి చాలా చాలా సహజమైన వైరస్ను ఇలా మరీ భయోత్పాదకమైన వైరస్ ఇవాళ అది వచ్చేసింది, చచ్చిపోతారు జనాలు అనే పరిస్థితిని క్రియేట్ చేస్తుందంతా కూడా ఈ మీడియా రంగం. ఈ మీడియా రంగము, ఈ మాఫియా రంగము, ఈ ఫార్మా రంగము, ఇవంతా కూడా ఏంటంటే మెడికల్ మాఫియా అంతా ఇవాళ మొత్తం ప్రపంచాన్ని భయకంపితులం చేసి ఇవాళ మొత్తం ప్రపంచ జనాభా తగ్గించే విధంగా, అందులో పేదలు బలయ్యే విధంగా, పేద దేశాలు బలయ్యే విధంగా ఇవాళ ఏ టెక్నాలజీని బాగా అభివృద్ధి చెంది ఏ ఫార్మా రంగంలో ఇంజక్షన్లు తయారు చేసేసి ఫార్మా మాఫియా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉన్నదో ఆ మాఫియా అంతా కూడా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మందులు అమ్ముకోవడానికి ఇట్లాంటి వైరస్లను క్రియేట్ చేస్తున్నారు. ఇట్లాంటి వైరస్ల వల్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చదువుకునే వాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కూడా వైరస్లో పిరికి వాళ్ళు చాలామంది, ఈ లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు. పుట్టి పెరిగితనానికి ఏదో జరిగిపోతుంది, ఈడదచ్చిండ్రు, వాడదచ్చిండ్రు, అక్కడైతే ఇక్కడైతే అని చెప్పేసి విపరీతమైన భయాలను క్రియేట్ చేసేసి ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే వంట పడుతుంది. మీడియా ఇవాళ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఛానళ్ళు, పనికిరాని ఛానళ్ళన్నీ కూడా ఇష్టారాజ్యంగా ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాయి. ఇవాళ ఏదో హైప్ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి ఇలా ప్రజల్ని తప్పిదారి పట్టిస్తున్నాయి. ఆ తప్పిదారి పట్టించడంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను D6 ఛానల్ తరఫున హెచ్చరిక ఇస్తా ఉన్నాను. ఇట్లాంటి మీడియా ఛానల్స్ మీద కూడా చట్టపరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే అనవసరంగా వీటిని ప్రోత్సహించే విధంగా ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం. కాబట్టి కేవలం ఒక సినిమాలో ఒక మహిళ సినిమా చూసి, అల్లు అర్జున్ సినిమా చూసి చచ్చిపోతేనే అసెంబ్లీ సాక్షిగా స్పందించిన ముఖ్యమంత్రి గారు ఈ హెచ్ఎంపీ వైరస్లో మెడికల్ మాఫియా విషయంలో ఎందుకు స్పందించారు? ఈ దేశ ప్రధానమంత్రి అనవసరంగా దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మళ్ళీ లాక్డౌన్ వస్తుందని చెప్పేసి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే ఇవాళ కుంభమేళాలో కోట్లాది మంది ఇవాళ ఆది హిందువులు వస్తున్నారు అక్కడికి. ఆది హిందుత్వం ఈ దేశంలో ఉండడానికి లేదు. హైందవ ధర్మము, విదేశీ ధర్మం, ఆర్య ధర్మం ఈ దేశంలో బలవంతంగా చొప్పించి వచ్చిన ఆ ధర్మాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళ అధర్మంగా, ఆ సనాతన అధర్మాన్ని ఇవాళ
ఏ ఆర్యులు అయితే, ఏ హైందవ ధర్మం అయితే ఇవాళ ఆది హిందూ ధర్మాన్ని అణిచివేయాలనుకుంటుందో, ఆది హిందూ ధర్మానికి పునాది అయిన శివుడు ఆయన శైవాన్ని కుంభమేళాలో జరుగుతున్న కోట్లాది మంది ప్రజల యొక్క ఆ దైవ ఆరాధనని కలయికను దెబ్బ కొట్టడానికి భయంతో దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం ప్రయాగరాజులో ఆ కుంభమేళాను దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగంగా ఒకవైపు, మరొకవైపు డీపాపులేషన్ కాన్సెప్ట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి పేదలు ఇవాళ భయస్థులు చనిపోయే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. మరొకవైపు ప్రధానంగా మెడికల్ మాఫియా ఇట్లాంటి వైరస్లను క్రియేట్ చేస్తుంది. ఇట్లాంటి భూతాలను ప్రజల ముందు భయాలను రుద్దుతుంది. వైరస్ అనే భూతాన్ని రుద్దుతుంది. హెచ్ఎంపివి వైరస్లో ఏం లేదు, మామూలు జలుబు లక్షణాలు, దగ్గు కామన్గా ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో. ఆ కామన్ వైరస్ బాడీలో వస్తుంది. ఆ బాడీలో వచ్చింది 4 రోజులు వెళ్ళిపోతుంది. దానికి మన ఇంట్లో ఉన్న ఏ మసాలాలు అయితే తీసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో మన రోజు వాడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పలహారాలు, పాలు, గుడ్లు ఇట్లా టైంకు తిని వాటన్నిటిని కనుక మనం సేవిస్తే మనకి జబ్బు రాదు. ఎక్సర్సైజ్ చేస్తే మంచి శరీరాన్ని వామప్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే జబ్బు రాదు. ఎక్కడైతే గ్రామాలలో వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళకి ఎందుకు వైరస్ దొరకదు? గ్రామాలలో కష్టపడే వాళ్ళకి ఎందుకు ఈ వైరస్ దొరకదు? ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళకి అరుగుతుంది, తిన్నది అరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏ జబ్బు రాదు. వాళ్ళు ఏ వైరస్ భయపడి అసలు వాళ్ళకి వైరస్ అంటే కూడా తెలియదు. అయినా ఆదివాసులు కొండలలో ఉంటారు, వాళ్ళకి ఏమైనా వైరస్ గురించి తెలుసా? వాళ్ళకి ఏమైనా చదువుకున్నారు? వాళ్ళు అసలు భయపడడం కూడా భయపడరు. ఈ ఆకులు అలమలు కూడా బతుకుంటున్నారు వాళ్ళంతా. మరి ఏ టెక్నాలజీ, ఏ ఇంజెక్షన్ వేసుకుంటారు వాళ్ళు? మరి అట్లాంటి వాళ్ళే ఇవాళ భయపడినప్పుడు, ఇంత టెక్నాలజీ తెలిసి, ఇంత చదువుకొని, ఇంత పెద్ద మహానగరాలలో జీవిస్తున్న మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు ఈ యొక్క మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్న, ఈ మీడియా క్రియేట్ చేస్తున్న ఈ పనికిరాని భయాలను మనం ఎందుకు ప్రజలకు వాళ్ళకు భయపెట్టే విధంగా, ప్రజలు భయం వల్ల చచ్చిపోయే విధంగా ఇవాళ క్రియేట్ చేస్తున్న ఈ మెడికల్ మాఫియాను మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మనం ఎందుకు ఇట్లాంటి వాటికి హడావుడిగా పోయి ఇంజక్షన్లు వేసుకోవాలి? ఎంతమంది ఎంతమంది ఇంజక్షన్లు వేసుకున్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరి ఎందుకు కాపాడలేకపోయినా? అంతకుముందు ఏవైతే వైరస్ సోకిందని చెప్పేసి COVID-19 ఏదైతే ఉందో, ఇంజక్షన్లు వేసుకున్న వాళ్ళ తర్వాత చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోయినరు. దాని ఎఫెక్ట్ హార్ట్ అటాక్స్ వచ్చినాయి. దాని ఎఫెక్ట్స్ అనేక పక్షవాతాలు వచ్చినాయి. అనేక రకాల ఇమ్యూనిటీ తగ్గిపోయిందని చెప్పేసి ఈ శాస్త్ర అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన ఈ ఫోబియా, ఈ వైరస్ ఫోబియా, అది హెచ్ఎంపీ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి వస్తాయి పోతాయి. ఈ భూప్రపంచం ఉన్నంతకాలం అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో దాని గురించి భయపడాల్సిన పని లేదు. వాటిని ఎదుర్కోవడానికి అనేక రకాల మందులు ఎప్పటి నుండో మొదలైనవి. ముఖ్యంగా ప్రకృతి వైద్యంలో బోల్డని ఉన్నాయి, మన ఇంట్లోనే ఉన్నాయి, మన వంటింట్లోనే ఉన్నది ఆ వైద్యం. మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుండి అవి అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి దీంట్లో చొరవ తీసుకొని ఈ తప్పుడు విధానాలను, తప్పుడు చర్యలు చేస్తున్న వాళ్ళంటే కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పకుండా న్యాయవాదులు ఈ విషయంలో జోక్యం చేసుకుని కోర్టులలో కేసులు వేయాలి. ఇట్లాంటి తప్పుడు విధానాలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్న వాళ్ళు, తప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఈ ఛానల్ మనది. ఇట్లాంటి తప్పుడు వార్తలని, తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు విధానాలని వ్యతిరేకిస్తూ శాస్త్రీయమైన విధానాలని పెంపొందించే ఛానల్. తప్పకుండా మన ఛానల్, దీన్ని ఆదరిద్దాం, దీన్ని సబ్స్క్రైబ్ చేద్దాం, దీనికి ఆర్థికంగా సహకరిద్దాం, ఉద్యోగాన్ని సహకరిద్దాం తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై సైన్స్.